నమస్తే, నా పేరు శంకర్. మీరు చూస్తుంది ద న్యూస్ ఇంటర్నేషనల్. ప్రపంచ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. చైనా ఆధిపత్యాన్ని సాధించాలని తహతహలాడుతోంది. అందుకు తగ్గట్టుగా వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా ఆఫ్రికాలో తన పట్టు మరింత పెంచుకునే ప్రయత్నంలో చైనా ఉంది. ఇప్పటికే ఆఫ్రికాలోని అనేక దేశాల నుంచి అమెరికా, యూరోపియన్ దేశాలకు సంబంధించిన వ్యాపార, సైనిక, ఇతర అనేక రకాల బృందాలను వెనక్కి పంపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా చైనాలో జరిగిన చైనా ఆఫ్రికన్ సమ్మిట్ విజయవంతమైంది. 53 దేశాలకు చెందిన ఆఫ్రికన్ నేషన్స్ ఈ సమ్మిట్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఏకంగా ఆఫ్రికా దేశాల కోసం $50 మిలియన్ ఆర్థిక ప్యాకేజీను చైనా ప్రకటించింది. ఆఫ్రికన్ దేశాల్లో అభివృద్ధి, అదేవిధంగా వివిధ కార్యక్రమాల కోసం రుణాల పేరుతోనూ ఆర్థిక సహాయం కింద ఈ మొత్తాన్ని అందించబోతున్నట్టుగా చైనా ప్రకటించింది. వాస్తవానికి 2018లో కూడా జరిగినటువంటి చైనా ఆఫ్రికా సమ్మిట్లో $60 మిలియన్ సహాయాన్ని అప్పట్లో చైనా ప్రకటించింది. కానీ మధ్యలో కరోనా కారణంగా 3 ఏళ్ళు గడిచిపోవడంతో తాను ప్రకటించిన మొత్తాన్ని పూర్తిగా ఆఫ్రికా దేశాలకు అందించలేకపోయినట్టు చైనా చెబుతోంది. ఇప్పుడు మాత్రం $50 మిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించడంతో ఆఫ్రికన్ దేశాలన్నీ సంతృప్తి వ్యక్తం చేశాయి. కొన్ని నెలల క్రితం ఆఫ్రో అమెరికన్ సమ్మిట్ జరిగింది. అక్కడ అమెరికా ఆహ్వానం మేరకు కేవలం 40 దేశాలు చెందినటువంటి ఆఫ్రికన్ ప్రతినిధులు మాత్రమే పాల్గొన్నారు. అప్పుడు కూడా అమెరికా ఆఫ్రికా దేశాలకి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రకటించడానికి ముందుకు రాలేదు. కానీ చైనా అందుకు భిన్నంగా పెద్ద మొత్తంలో చెల్లించేందుకు సిద్ధపడుతుంది. అంతేకాకుండా ఆఫ్రికాలో ఉన్నటువంటి అన్ని దేశాల్లోనూ చైనా కార్యకలాపాలు ముమ్మరమవుతున్నాయి. వివిధ ప్రాజెక్టులలో చైనా కాంట్రాక్టర్లు, చైనా ప్రభుత్వ రంగ సంస్థలు విపరీతమైన కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్రికా చైనా సంబంధాలు మరింత బలపడుతున్నాయి. ఒకవైపు జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్ లాంటి అనేక దేశాలకు చెందినటువంటి దళాలను వెనక్కి పంపేస్తున్న ఆఫ్రికా దేశాలు చైనాకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాయి. చైనాకి సంబంధించిన పెట్టుబడులు కానీ, చైనా సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ ఆఫ్రికా దేశాల్లో పచ్చమేట్టు, రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానం పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన సమ్మిట్ పూర్తిగా సక్సెస్ అయిందని అటు చైనా, ఇటు ఆఫ్రికా దేశాలు ప్రకటించాయి. అదే సమయంలో దాదాపుగా 2.8 బిలియన్ల జనాభాకు మనం ప్రాతినిధ్యం వహిస్తున్నామంటూ చైనా అధ్యక్షుడు ప్రకటించారు. భవిష్యత్తులో గ్లోబల్ సౌత్ ప్రభావం పెరగబోతుందంటూ ఆయన G7 దేశాలను హెచ్చరించే ప్రయత్నం కూడా చేశారు. ఆఫ్రికాలో చైనా పట్టు మరింత పెంచుకోవడమే కాకుండా ఆఫ్రికా దేశాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా తాము వేగవంతంగా చేసేందుకు తగ్గట్టుగా ఈ సమ్మిట్ నిర్వహించినట్టు చైనా సంకేతాలు పంపుతోంది. అమెరికా సహా వివిధ దేశాలు ప్రయత్నిస్తున్నప్పటికీ ఆఫ్రికా దేశాలు అందుకు ససేమిరా అంటూ చైనా వైపు మాత్రం చురుగ్గా కదులుతున్న తీరు మారుతున్న ప్రపంచానికి సంకేతంగా చూడొచ్చు. చైనా ఆఫ్రికా దేశాల సంబంధాలు బలపడుతున్న కొద్దీ ఆఫ్రికా G7 దేశాల బంధం బలహీనపడుతుందన్నమాట. ఇది ప్రపంచ పరిణామాలకు ఒక కీలక మలుపు అవుతుంది. ముఖ్యంగా ఆఫ్రికా దేశాల్లోని ముడి సరుకులు తీసుకుని వస్తువులు ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేసుకుంటున్న వెస్ట్రన్ దేశాలకి ఈ పరిణామం మింగుడుపడే అవకాశం లేదు. ఇప్పటికే అనేక దేశాల్లో తిరుగుబాట్లు, అంతర్గత కలహాలు పెంపొందించేందుకు అమెరికన్ అనుకూల దేశాలు విశేషంగా కృషి చేస్తున్నాయి. కానీ అవన్నీ ఫలించబోవని తాజాగా చైనా ఆఫ్రో సమ్మిట్ స్పష్టం చేస్తుంది. ఇది ప్రపంచంలో అనేక కీలక పరిణామాలకు మార్గం కాబోతుంది. ఈ బంధం బలపడే కొద్దీ ప్రపంచంలో అమెరికా పట్టు మరింత తగ్గుతుందన్న సంకేతాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు. ఇది ఈరోజు ఇంటర్నేషనల్ అఫైర్. మీకు నచ్చితే ఛానల్ లైక్ చేయండి, కామెంట్ రాయండి, సబ్స్క్రైబ్ చేసి సహకరించండి.